మీరు నిన్న గమనించారో లేదో కానీ నేనైతే ఒకటి గమనించాను. అండ్ ఈ ఎపిసోడ్ అయితే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే నిన్న నాగమణి కంటే ఎమోషనల్ అయ్యాడు కదా, చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంకా ఆ బెడ్ పైన కూర్చొని నిఖిల్తోని ఇంకొక ఆమెతోనైతే ఇంకో హౌస్మేట్స్తోని మాట్లాడుతున్న టైంలో నాగమణి కంట అయితే చాలా ఎమోషనల్ అవ్వడం మీరు చూసే ఉంటారు. ఇంకా ఆ సమయంలోనే నేను ఇంకా ఫేక్గా ఉండలేను, నేను నా రియల్ క్యారెక్టర్ని బయటికి తీస్తున్నా అని తలకి ఉన్న విగ్ అయితే బయటికి తీయడం జరిగింది. అంటే ఇన్ని రోజులు నాగమణి కంట అయితే విగ్ పెట్టుకుని హౌస్లో అయితే ఉన్నాడు. అది మిగతా హౌస్మేట్స్కి కూడా కొంతమందికి తెలుసు, బట్ అందరికీ తెలీదు. కానీ ఆడియన్స్కి మాత్రం ఇదే ఫస్ట్ టైం తెలిసింది. తనైతే అందరి ముంగడ కెమెరా ముంగడ తనైతే ఆ విగ్ని తీసేసి పక్కన పడేశాడు అనమాట. మీ అందరికీ ఈ విషయం తెలియదు అనుకుంటా, కానీ నేనైతే గమనించాను. అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ ఎపిసోడ్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు యాక్ట్ చేశాడు అని చాలా అంటే చాలా బ్లేమ్స్ చేస్తున్నారు నాగమణి కంట పైన. కానీ ఎవరికైనా ఇంత పెద్ద రియాలిటీ షోలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా గలీజ్గా కనిపించాలని ఎవరికి ఉండదు. సో ఆయన కూడా అలా గలీజ్గా కనిపించొద్దని కొంచెం మంచి లుక్ ఉండాలని తను విగ్ పెట్టుకున్నాడేమో, అది తన పర్సనల్ ప్రాబ్లం. కానీ తను విగ్ తీసి మళ్ళీ వచ్చాడు, ఇది రియల్ గేమ్ అని మళ్ళీ ఒకసారి నేను ఫేక్గా ఉండా, నేను ఇప్పటి నుంచి రియల్గా ఆడతా, నా క్యారెక్టర్ ఏందో బయటికి తీసి ఆడతా, నేను ఇప్పటి నుంచి ఎమోషనల్ గేమ్ ఆడా, ఇప్పటి నుంచి ఏది ఉన్నా టగ్ ఆఫ్ వార్ ఆడతా అని నాగమణి కంట అయితే స్వయంగా చెప్పాడు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే కాకుండా మీకు ఏ కంటెస్టెంట్స్ ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి.